వెల్కమ్ టు రమా హోమ్ లైఫ్కి స్వాగతం. కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేయండి. కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం తీసుకొని రైస్ను ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని ఒకసారి బాగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి బియ్యాన్ని. 10 నిమిషాలు అయిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. అలా వేయడం వల్ల రైస్ మెత్తబడకుండా ఉంటుంది, అలాగే పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. కొబ్బరి ముక్కల్లో అసలు వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయడం వల్ల పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఎప్పుడైనా సరే పోపు పెట్టుకునేటప్పుడు పల్లీలు ముందుగా వేయించుకోవాలి. ఎందుకంటే తాలింపు దినుసులు ముందు వేసేస్తే అవి పల్లీలు వేగే టయానికి మాడిపోతాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ ఎప్పుడు కూడా నేను పల్లీలు వేయించుకుంటాను. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 6 పచ్చిమిర్చి, ఇప్పుడు కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 3 మిడిల్లో కట్ చేసి వేసుకున్నాను. అలాగే దోరగా వేయించుకున్న తర్వాత 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము వచ్చి మీడియం సైజు కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరి తురుము వేసిన తర్వాత మంట ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక పళ్ళెంలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమాన్ని రైస్లో వేసి బాగా కలుపుకోవాలి. ఎప్పుడూ లెమన్ రైసే కాకుండా ఇలాగ కొబ్బరి అన్నం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దేవి నవరాత్రుల టైంలో అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఈ కొబ్బరి అన్నం చాలా హెల్దీ అయిన రెసిపీ. అలాగే పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్గా పెట్టొచ్చు. ఎప్పుడైనా ఇంట్లో రైస్ మిగిలినప్పుడు ఇలా కొబ్బరి అన్నం రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి అన్నంలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.